ప్రేక్షకులకు నమస్కారం. ఏప్రిల్ 15, 16 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరరామిరెడ్డి గారు, ఇప్పుడు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేసరికి మనం ఒక ఇండివిజువల్ పర్సన్ పోర్ట్ఫోలియో ఏ విధంగా ఉండాలి, ఒక రిటైల్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో ఏ విధంగా ఉండాలి, రెగ్యులర్గా మాట్లాడుకునే ప్రాసెస్. అయితే ఇవాళ నేను ఇండియాలోనే టాప్ మోస్ట్ లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోర్ట్ఫోలియో అనేది అసలు ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ హోల్డింగ్స్ అంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకెళ్ళి ఏ కంపెనీలో పెట్టారు అనే విషయం తెలుసుకుందాం అనుకుంటున్నాను. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక టాప్ 20 హోల్డింగ్స్ గురించి మన ఆడియన్స్కి మీ విశ్లేషణ ద్వారా తెలియజేయగలరు? డెఫినెట్గా అండి. సో టోటల్ ఎస్బీఐ ఇది నాట్ ఓన్లీ జస్ట్ బ్యాంక్ అండి, ఇది బ్యాంకర్స్ బ్యాంక్ అనమాట బేసికల్గా. సో ఇంట్రా బ్యాంక్స్ సెటిల్మెంట్కి కానీ అంటే క్లియరెన్స్ హౌస్లో పనిచేస్తుంటుంది ఇది. అండ్ ఆర్బీఐకి సొంత బ్రాంచెస్ అంటే ఉండవు ఎక్కడ, అందుకని ఆర్బీఐ తరఫున ఇదే ఒక ఏజెంట్లా పనిచేస్తుంది మనీ సర్క్యులేషన్ కానీ అటన్నిటికీ. అందుకని ఇది బ్యాంకర్స్ బ్యాంక్ అనుకోవచ్చు అనమాట. సో ఇది కూడా చాలా కంపెనీస్కి లోన్లు అవి ఇస్తూ ఉంటుంది. వాళ్ళు కనుక డిఫాల్ట్ అయిందనుకోండి, ఆ లోన్స్ని ఈక్విటీగా మార్చుకుని అందులో వాటా తీసుకుంటుంది, లేదా డైరెక్ట్గా ఓన్గా కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో ఎవ్రీ మ్యూచువల్ ఫండ్స్ లాగా ఎవ్రీ క్వార్టర్లీ ఫైలింగ్ అప్పుడు ఎలా చెప్తాయో ఇవి కూడా ఇన్ఫార్మ్ చేస్తాయి అనమాట ఎక్స్చేంజ్కి. ఈ మంత్ మేము వీటిలో ఇన్వెస్ట్ చేసాం, ఈ మంత్ వీటిలో మనం క్లోజ్ చేసామని. మొత్తం కనుక మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 3 lakh crore ఉందండి దీని పోర్ట్ఫోలియో సైజ్. 3 లక్షల కోట్ల రూపాయల పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అవును, ఆల్మోస్ట్ 134 కంపెనీస్లో ఉందండి పోర్ట్ఫోలియో. 134 కంపెనీస్. ఎప్పుడు నిరంతరం డైలీ ఒక కంపెనీ యాడ్ చేస్తున్నాడు, ఇంకో కంపెనీ తీసేస్తూనే ఉంటుంది. ఎందుకంటే వెల్త్ డివిజన్ ఆ ఏరియాలో చాలా పెద్దది ఎస్బీఐ ఇప్పుడు కాదు కదా. ఓకే, సో దాంట్లో మేజర్ అంటే ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని కంపెనీస్లో మెజారిటీ కంపెనీస్లో ఉంటుందండి. మనం ఇప్పుడు ఎస్ బ్యాంక్ మన కొలాప్స్ అయిపోయింది, ఆ టైంలో అన్ని బ్యాంకర్స్ తలా ఒక చేతులు వేసి దాన్ని ఆదుకున్నాయి. ఆ టైంలో ఇది 26% స్టేక్ తీసుకుంది దాంట్లో. ఎస్ బ్యాంక్ నుంచి 26% ఎస్బీఐ తీసుకుంది. అదే కాదు, యాక్సిస్ బ్యాంక్ లో ఉంది దానికి వాటా, ఐసిఐసిఐ బ్యాంక్ లో ఉంది, ఐసిఐసిఐ లంబార్డ్ లో ఉంది, రిలయన్స్ లో 3% వాటా దానికి ఉంది. అంటే రిలయన్స్ లో దగ్గర దానికి ఒక 40,000 కోట్లు దాని సొంతం. రిలయన్స్ లో, ఇన్ఫోసిస్ లో ఉంది, ఆల్మోస్ట్ ఆల్ యాక్సిస్ టాప్ మోస్ట్ యాక్సిస్ బ్యాంక్ లో ఉంది, అండ్ హీరో హోండాలో ఉంది, అంటే పీవీఆర్ లో 10% వాటా ఉంది పీవీఆర్ లో. సో అట్లా టీవీఎస్ మోటార్స్లో 3% ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ మేజర్ కంపెనీస్లో అది ఈక్విటీ ఇన్వెస్ట్ చేస్తుంది డైరెక్ట్గా, లేదా లోన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోయారు అనుకోండి, ఆ లోన్స్ని ఈక్విటీగా మార్చుకొని వాటా తీసుకొని రివైవ్ ట్రై చేస్తారనమాట. అట్లా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఇవి చాలా గ్యాదర్ చేస్తుందన్నమాట. యాక్చువల్ వాటి ఓన్ సబ్సిడీ ఉంటాయి, లైక్ రిలయన్స్ కార్డ్, ఇప్పుడు ఎస్బీఐ కార్డ్స్ ఉంది కదా, ఎస్బీఐ కార్డ్స్లో దీని వాటా 60% ఎస్బీఐ బ్యాంక్ది. ఇది పేరెంట్ కంపెనీ కదా, ఆల్మోస్ట్ 60,000 crores ఉంటుంది దాంట్లో నెల ఎస్బీఐ పేమెంట్స్ అండ్ కార్డ్స్లోనే. అండ్ ఎస్బీఐ ఇన్సూరెన్స్లో ఆల్మోస్ట్ 70,000 crores దాకా దీని సొంతం. అలాగే రిలయన్స్లో ఆల్మోస్ట్ 3% వాటా. అలా ఇన్ఫోసిస్లో ఉంది, టీసీఎస్లో ఉంది, వాళ్ళు మెజారిటీ వాటిలో ఉంటుంది, వీటిలో ఉంది అనమాట. ఇప్పుడు నిరంతరం ఇది బై చేస్తూనే సెల్ చేస్తూనే ఉంటుందండి. అంటే క్వార్టర్లీ ఫైలింగ్ అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడ మేము వీళ్ళు బై చేశారు సెల్ చేశారు అనేది కూడా. మనం కనుక చూసుకున్నాం అనుకోండి, ఈ క్వార్టర్లో ఇవి ఏమేమి బై చేశారంటే, అండ్ సిఎస్బి బ్యాంకులో 2% వాటా తీసుకున్నారు ఎక్స్ట్రా. మామూలుగా ఇంతకుముందు 5% ఉండేది, ఇప్పుడు 7% పెంచుకున్నారు ఈ క్వార్టర్లీలో. అండ్ ప్రిజమ్ జాన్సన్లో ఇంతకుముందు 2% వాటా ఉండేది, ఇప్పుడు 4% పెంచుకున్నారు. అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో ఇంతకుముందు 1% ఉండేది, ఇప్పుడు అది 2.5% పెంచుకున్నారు. ఇట్లా నిరంతరం ఎవ్రీ క్వార్టర్లీ అప్పుడు వీళ్ళు 30-40 కంపెనీస్లో వాటాలు తీసుకుంటూనే ఉంటారు, కొన్నిట్లో అమ్మేస్తూనే ఉంటారు. రీసెంట్గా అంటే ఏసీసీ తీసుకున్నారు, బ్రిటానియా తీసుకున్నారు. స్టాక్స్ ఏదైనా మంచి డిస్కౌంట్లో వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నట్టుని ఎన్కాష్ చేసుకొని ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక మ్యూచువల్ ఫండ్స్, ఒక ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా యాక్ట్ చేస్తాయో ఇవి కూడా వాటి ఓన్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తూ ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ ఇండియాలో ఆల్ లీడింగ్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా వాటి ఓన్ పోర్ట్ఫోలియో ఉంటుంది. ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీలో ఒక పార్ట్ అంతే. ఎందుకంటే ఇవి డెట్ని ఇస్తుంటాయి కదా, డెట్ ఇన్ టైంలో పే చేయలేకపోయినా, లేదా వారెంట్స్ ఉంటాయి. వారెంట్స్ అంటే కొన్ని సంవత్సరాల వరకు డెట్ రూపంలో ఉండేసి తర్వాత నువ్వు కావాలంటే స్టాక్గా మార్చుకోవచ్చు. ఒకవేళ మంచి అట్రాక్టివ్ ప్రైస్లో ఉందనుకోండి, ఆ టైంకి వాళ్ళు స్టాక్గా మార్చుకుంటారు దాన్ని, అట్లా వాటా ఉంచుకుంటారు. ఏదైనా నెసరీ అయినప్పుడు మార్కెట్లో అమ్మేస్తూ ఉంటారు వీళ్ళు. ఓకే, అందుకని వీళ్ళని డిఐఎస్ అంటారు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. 3 లక్షల కోట్లు వీళ్ళకి ఉన్నాయంటే చూడండి,
3 లక్షల కోట్లు. అట్లా ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు అందరూ మెయింటైన్ చేస్తారు. ఈవెన్ రాష్ట్రపతికి కూడా ఆల్మోస్ట్ 3 లక్షల కోట్లు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్. అవునవును. అందరూ మెయింటైన్ చేస్తారు. అండ్ బయట నుంచి అయితే ఎఫ్ఐఎస్లో అయితే సింగపూర్ గవర్నమెంట్ చాలా పాపులర్. సింగపూర్ గవర్నమెంట్ కానీ, అబుదాబి గవర్నమెంట్ కానీ, సౌదీ గవర్నమెంట్ కానీ వాళ్ళే డైరెక్ట్ ఇండియన్ మార్కెట్లో లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అలాగే వ్యాన్గార్డ్, బ్లాక్ రాక్ ఇలాంటి లెట్టాగ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే ఈ షార్ట్ టర్మ్లో ఈ చార్ట్లో చూసుకునే టైప్ కాదు, అది వాల్యుయేషన్ చూస్తారు. మంచి వాల్యుయేషన్, ఆ సెక్టర్ స్కోప్ ఉంటుంది ముందు రోజుల్లో అనుకుంటే ఆ రేటు దగ్గర మంచి ప్రైస్కి వచ్చినప్పుడు బై చేస్తారు తప్ప వాళ్ళు చార్ట్లు చూసి చూసుకోవడం పిఈ రేషియో ఎంత ఉంది ఏంటి సంబంధం లేదు. వాళ్ళకి అవసరం లేదు అసలు. వాళ్ళు పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనుకుంటే వాళ్ళు వాల్యుయేషన్ మెథడ్స్ వాడతారు. బేసికల్గా ఫండమెంటల్ వాల్యుయేషన్ మెథడ్స్ వాడి బై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేసినా సరే బోర్డు డిస్కషన్స్ అయ్యి ఉంటాయి కాబట్టి దే హ్యావ్ టు జస్టిఫైడ్ అనమాట. ఎందుకు వాళ్ళు కొంటున్నారన్నా, ఎందుకు అమ్ముతున్నారు అన్న ఫ్యూచర్ స్కోప్ ఎంత ఉంది ఏంటి, రాబోయే రోజుల్లో ఈ సెక్టర్ ఎటువంటి వృద్ధిని చోటు చేసుకోబోయే ఇట్లాంటి విషయాలు చూసుకుంటారు. అవును. ఇప్పుడు రీసెంట్గా ఏసీసీ బై చేశారు. అదానిలో ఇష్యూ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళేమి దాన్ని వాళ్ళని వెనకడలేదు. ఎందుకంటే వాల్యుయేషన్ ప్రకారం అది జస్టిఫికేషన్ అంతే. ఆ స్టాక్ నేమ్ ఏదన్నా కానీ మన సంబంధం లేదు. సో అట్లా అనమాట వీళ్ళు. ఓకే, కొన్ని బ్యాంక్రప్ట్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని మంచి కంపెనీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో రిలయన్స్ ఉంది, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఉంది, అండ్ శ్రీ సిమెంట్ ఉంది, రిలాక్స్ ఫుట్వేర్ ఉంది, బాటా ఉంది. ఆల్మోస్ట్ 134 కంపెనీస్. ఓకే ఓకే. అండ్ కొన్ని దీనికి దొడ్ల డైరీలో అయితే 9% వాటా ఉంది. దొడ్ల డైరీ రీసెంట్గా వచ్చింది. దొడ్ల డైరీ ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ఏమో వచ్చింది, ఐపీఓకి వచ్చింది. అదేంటంటే వాళ్ళ దగ్గర లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్ ఇన్ టైంలో పే చేయలేకపోయారు అనుకోండి, వాళ్ళు దాన్ని ఈక్విటీగా మారుస్తారు. అలా ఉండొచ్చు. లేదా వారెంట్లు రిలీజ్ చేశారనుకోండి, వాళ్ళు మొదట్లో వడ్డీ పే చేస్తూ ఉంటారు, తర్వాత ఇది స్టాక్గా మార్చుకుంటుంది, మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ కదా అనుకుంటే. సో అట్లా ఏది ఆ రూట్లో కానీ ఈ రూట్లో కానీ ఉంటుంది. ఇది కూడా సొంతంగా ట్రేడింగ్ చేస్తుంది. కొన్ని స్టాక్స్ కొంటాలు అమ్మటాలు చేస్తూ ఉంటారు వీళ్ళు కూడా. ఓకే. సో అందుకని జస్ట్ బ్యాంకింగ్ అంటే రిటైల్ ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ లాగా కాకుండా ఇన్వెస్ట్మెంట్ డివిజన్స్ కూడా ఉంటాయి వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ బిజినెస్ హౌసెస్కి. సో వాళ్ళు కరెక్ట్గా వాల్యుయేషన్ ఇన్సైడ్ పీపుల్ కాబట్టి అర్థమవుతుంది కాబట్టి మంచి కంపెనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇండియాలో ఎక్కువ బ్యాంక్రప్ట్ అయిన కంపెనీలు ఏలంపాటకు తీసుకొచ్చేది కూడా ఎస్బీఐ ఉంటుంది ముందు. వాళ్ళ హోల్డింగ్స్ మెజారిటీ ఉంటుంది. అది రుచి సోయా 22,000 crores లోన్ తీసుకొని ఇన్ టైంలో ఇలాపోయారు, బ్యాంక్రప్ట్ అయిపోయింది, దాన్ని ఏలంపాట వేసారు. ఎస్బీఐ మిగతా బ్యాంకులు ఎవరైతే లోన్లు ఇచ్చారో వాళ్ళందరినీ గ్రూప్గా ఏర్పాటు చేసుకొని ఇది లీడర్గా దాన్ని కోర్టుకి ఇచ్చేసినాయి. కోర్టులు ఇన్ టైంలో పే చేయలేదు కాబట్టి ఏలంపాట వేయమన్నారు. దాన్ని ఏలంపాట వేసేసిన తర్వాతనే పతాంజలి వాళ్ళు బై చేశారు 4,800 crores. ఇంతకీ పతాంజలి డబ్బులు ఎక్కడ అంటే మళ్ళీ ఏ బ్యాంకర్స్ వాళ్ళు లోన్ ఇస్తారు, కొత్త లోన్లు ఇచ్చేసి పాత వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉంటారు. అట్లా వాళ్ళు ఓవరాల్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనం షార్ట్ టర్మ్లో చూడకూడదు యాంగిల్ని, షార్ట్ టర్మ్లో ఇంత లాస్ కదా అని చెప్పేసి. బట్ వాళ్ళు ఇచ్చిన లాంగ్ టర్మ్ చూసుకున్నాం అనుకోండి, ఎక్కువ శాతం ప్రాఫిట్గానే ఉంటాయి పొజిషన్స్. సో బ్యాంకులు అంటే కేవలం మనకి లోన్లు ఇవ్వడం, డిపాజిట్లు తీసుకోవడం, దాని మీద వడ్డీలు ఇవ్వడం, అంతమించి అది ఒక్కటే కాదు బ్యాంక్ అంటే. చాలా ఉంటుంది దానికి రెస్పాన్సిబిలిటీస్. మనకు తెలిసింది రిటైల్ బ్యాంకింగ్ ఒకటే, మనకు తెలిసిన రిటైల్ బ్యాంకింగ్ ఒకటే. అవును, ఇంకా కమర్షియల్ బ్యాంకింగ్ ఉంటుంది, అండ్ మనీ సర్క్యులేషన్ ఉంటుంది, అండ్ హై ప్రయారిటీ లెండింగ్కి లోన్లు ఇవ్వటం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మొత్తం సంబంధించిన ట్యాక్స్ పేమెంట్లను దాంట్లో జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఏజెంట్ లాగా, ఆర్బీఐ ఏజెంట్ లాగా యాక్ట్ చేస్తుంది, బ్యాంకులన్నిటికీ పెద్దలాగా యాక్ట్ చేస్తుంది అది, అండ్ క్లియరింగ్ హౌస్ లాగా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి అనమాట. యాక్చువల్గా బ్యాంక్ దానికన్నా కూడా రిటైల్ ఆఫీస్లో ఎక్కువ ఉంటుంది, దానికి బ్యాక్గ్రౌండ్ ఆఫీస్లో ఎక్కువ ఉంటాయి. అందుకని మనం సాటర్డే సండే ఎందుకు పని చేయదు, ఖాళీగా ఉంటారు అనుకుంటాం, కానీ వాళ్ళ స్ట్రెస్, వాళ్ళ వే ఆఫ్ స్టైల్ బయట వాళ్ళకి అర్థం కాదు బ్యాంకర్స్కి. ఆపరేషన్స్ కూడా మధ్యాహ్నం 3 o'clock వరకే అంటారు. అంటే అందరికీ తెలిసింది ఏంటంటే 3 తర్వాత ఇంటికి వెళ్ళిపోతారేమో అనుకుంటారు, బట్ అది కాదు. అది 3 తర్వాత వాళ్ళకున్న వర్క్ ఉన్న ఆపరేషన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. యాక్చువల్గా టోటల్ ఐటీ సాఫ్ట్వేర్ కన్జంప్షన్లో ఒక బ్యాంక్ అండ్ ఫినాన్స్ ఏరియానే 35% దాకా ఉంటుందంటే ఊహించుకోండి. అంటే ఐటీ ఉంది, ఈ ఫైనాన్స్ సపోర్టింగ్ అనమాట, ఈ ట్రాన్సాక్షన్ సపోర్ట్. అది అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫినాన్స్ సెక్టర్ ఒక్కటే ఒక ఐటీ అవుట్సోర్సింగ్ మోడల్ని 30% సపోర్ట్ చేస్తుంది, 30 to 35% అంటే ఊహించుకోండి ఆ సెక్టర్ క్యాబుల్. అందుకని రీసెంట్గా ఈ అబ్రాడ్లో సిలికాన్ వ్యాలీ అండ్ సిగ్నేచర్ ఈ బ్యాంక్ అని కొలాప్స్ అయినప్పుడు బాగా స్ట్రెస్ అయింది ఇండియన్ మార్కెట్. మొత్తం ఐటీ కంపెనీస్ అన్ని డౌన్ అవుతున్నాయి, ఎందుకంటే అవుట్సోర్సింగ్ అంత ఇండియాకి వస్తాయి అనమాట. ఇప్పుడు బాగా డౌన్ అయింది, మంచి ప్రైస్లో ఉంది ఐటీబీస్ కానీ ఐటీ సెక్టర్ కానీ. ఎందుకంటే ఫినాన్స్ చాలా పెద్ద ఏరియా, వాళ్ళకి మేజర్ రెవెన్యూ వచ్చే ఏరియా అది అక్కడ ఎఫెక్ట్ ఏంటంటే మరి నెక్స్ట్ బిల్డింగ్ అప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతాయేమో తెలియదు కదా. అందులో బ్యాంక్సే కంప్లీట్ క్లోజ్ అయినప్పుడు మొత్తం వర్క్ జీరో అయిపోద్ది. ఎందుకంటే వేరే బ్యాంక్ మెడ్ చేసుకున్నప్పుడు వాళ్ళంత పెద్ద అమౌంట్ ఇవ్వరు కదా, ముందులాగా తగ్గిపోతుంది కాబట్టి అట్లా అనమాట.
ఇప్పుడు క్రెడిట్ సూయజ్ ఉందనుకోండి, చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అవునవును. వరల్డ్ వైడ్గా టాప్ 5లో ఉండేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అదే కొలాప్స్ అయిపోయింది. వాళ్ళ వర్క్ అంతా ఇంకా ఆగిపోద్ది కదా ఐటీ ఇండస్ట్రీకి. సో అట్లా మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ బాగా స్ట్రెస్ అయింది. యాక్చువల్గా ఈ ఈ ఈ ఫినాన్స్ ఇష్యూ లాస్ట్ 1 మంత్ నుంచి వరల్డ్ వైడ్గా ఏది జరిగిందో ఎక్కువ లాస్ అయింది ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ. ఎందుకంటే సెంటిమెంటల్గా ఏంటంటే వర్క్ తగ్గబోతుంది వీళ్ళకి. సో అక్కడ బ్యాంకింగ్ సెక్టర్ ఫాలో అవడం అనేది ఇక్కడ ఇక్కడ ఇండియాలో ఐటీ మీద ఎఫెక్ట్ అయింది. ఇంకా చెప్పాలంటే ఇండియన్ బ్యాంక్ ఒక రకమైన ఛాలెంజింగ్ లాస్ట్ 1 మంత్ చాలా స్ట్రెస్ ఫేస్ చేసినవి. ఆ ఎఫెక్ట్ దీని మీద పడతాయేమోనండి. కానీ చాలా చాలా స్ట్రాంగ్గా చాలా స్టేబుల్గా ఉందండి. ఇంకా చెప్పాలంటే ఇది ఒక యాసిడ్ టెస్ట్ని తట్టుకొని నిలబడింది అనమాట బ్యాంకింగ్ ఇండస్ట్రీ. నిజంగా సార్. నాకు తెలిసి ఇది ఇంకా చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది బ్యాంక్ సెక్టర్. ఇండియన్ బ్యాంక్ సెక్టర్ నెక్స్ట్ 1 ఇయర్లో లీడింగ్ పొజిషన్లో తీసుకుంటుంది. లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఈ సంవత్సరం ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది బ్యాంకింగ్ సెక్టర్ పర్ఫార్మెన్స్ లేక. అండ్ మనమేమో మంచి గోల్డెన్ ఏరియాలో ఉన్నాం క్రెడిట్ గ్రోత్లో అయితే. అంటే జీడిపి గ్రోత్ ఏమో 6 to 7% మధ్య రికార్డ్ అవుతుంది. ఇంకా క్రెడిట్ గ్రోత్ సైకిల్లో ఉంటాం మనం. ఇంకా బ్యాంకులు 8% డివిడెండ్ ఇస్తున్నామంటే ఇంక చూసుకోండి వాళ్ళకి ఎంత డబ్బుగా అవసరం అవుతున్నాయో. ఒక పక్క గోల్డ్ పోటీ పడుతుంది, గోల్డ్ ఇది. అందుకని ఈక్విటీ మార్కెట్ ఛాలెంజింగ్గా ఉంటుంది కానీ బట్ బ్యాంకింగ్ సెక్టర్స్ మాత్రం నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ ఇస్ గోల్డెన్ ఎరా. ఇంత పెద్ద ఇష్యూ వచ్చినా సరే ఇండియాలో బ్యాంక్స్ మాత్రం తట్టుకొని స్టేబుల్గా ఉన్నాయంటే మాత్రం ఇట్స్ రియల్లీ గ్రేట్ అట. ఇటైలో పెరటం గురించి మాట్లాడకూడదు మనం, బట్ ఈ ప్యానిక్ తట్టుకొని నిలబడటమే పెద్ద గొప్ప అనమాట. ఓకే, బట్ ఐటీ ఇండస్ట్రీ చాలా స్ట్రెస్ అయింది. బట్ బాటం అంటే అయిపోయింది ఈరోజు చూస్తే. ఒక 1 week 10 days కనుక ఐటీ ఇండస్ట్రీ కనుక అక్కడ స్టేబుల్గా ఉందనుకోండి, ఈజీగా 10 to 15% ర్యాలీ ఉంటుంది ఐటీ సెక్టర్లో కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరావు గారు.